వచ్చా 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 అన్నీ తెలిసే వాన చినుకులు ఎట్టా తడిపితే ఎట్టాగా ఆగుతుంది వయసే. స్వాగతం సుస్వాగతం. గడిసరి అత్త సోసరి కోడలు 2 విజయనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ముందుగా మా జీ తెలుగు ప్రేక్షకులకి అలాగే మా గడిసరి అత్త సోసరి కోడలు 2ని వీక్షిస్తున్న అఖిలాంధ్ర ప్రేక్షకులందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఇప్పుడు ఉగాది అంటే ఉగాది పచ్చడి అంటే షడ్రుచులు, అన్ని రుచులు, చేదు తీపి పులుపు అన్నీ మన జీవితంలో చాలా చక్కగా ఉండాలని ఉగాది పచ్చడి చేస్తారు. కష్ట సుఖాలు అన్ని ఎలా ఉంటాయో అలాగే ఉగాది పచ్చడిలో అన్ని రుచులు కలిసి ఉంటాయి కాబట్టి మొదటి పండుగగా దీన్ని మనం సెలబ్రేట్ చేసుకుంటాం. నాకు ఇన్నాళ్ళు పచ్చడి చేస్తే తిని ఇంట్లోంచి బయటకు బయలుదేరడం తెలుసు, కానీ దానికి ఇంత విషయం ఉందన్న విషయం ఈ మధ్యనే తెలిసింది. కాబట్టి చాలా అద్భుతమైన రోజు ఈ రోజు ఉగాది, మన తెలుగు వాళ్ళ నూతన సంవత్సరం. సో అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. తెలుగు నూతన సంవత్సరం కాబట్టి మనం ఈ రోజైనా కనీసం తెలుగు ప్రయత్నిద్దాం. అంటే తెలుగుని పక్కింట్లో పెట్టి మన ఇంట్లో మాత్రం ఇంగ్లీష్ని హిందీని వాడుతున్నారు అందరూ. మేము పక్కా తెలుగు అండి. మీరు పక్కా తెలుగా? మేము కూడా మాకు వచ్చిన మొత్తం తెలుగుని వాళ్ళు వాడేస్తాం. మేము వాడడానికి ప్రయత్నిస్తారు. వెరీ గుడ్ వెరీ గుడ్. నాకు కూడా చాలా బాగా వచ్చు. అండ్ నాకు వచ్చిన తెలుగు ముక్కలు అన్ని కలిపి వాళ్ళ ఎపిసోడ్లో వాడతాం. ఓకే, ముందుగా ఆ టీం మీద ఆ టీం. ఓకే, ఆ టీం నుంచి అత్తగారు మీ పేరు మీ విశేషాలు మా జీ తెలుగు ప్రేక్షకులు. జీ తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. నా పేరు దేవిశ్రీ. మా కార్యక్రమానికి విచ్చేసినందుకు ధన్యవాదాలు. అండ్ అలాగే మీకు కోడలుగా నటించడానికి వచ్చిన వాళ్ళు. హాయ్ అండి. జీ తెలుగు ప్రేక్షకులకి మా అభిమానులకి ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు. నేను మీ భావనాని. ధన్యవాదాలు. ఆ టీం తరఫు నుంచి అత్తగారు కోడలు గారు వారి పేర్లు విశేషాలు మనందరికీ తెలిపారు. కాబట్టి ఇప్పుడు మనం ఆహా టీం వైపు వెళ్తాము. ఓ పని చేద్దాము. ఇగో ఈ టీం ఏమంటారు? ఈ జట్టు పేరు ఈ జట్టు పేరు ఆహా. ఈజీ, సులువుగా ఉండును నాకు. ఆహా జట్టు అత్తగారు. జీ ప్రేక్షకులకు నమస్కారం అండి. ముందుగా మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు. నా పేరు ప్రియదర్శిని. మరో కోడలుగా నటించడానికి వచ్చిన నటీమణి, మీ పేరు విశేషాలు? నమస్తే అండి, నా పేరు శ్వేత. ఇందులో ఇప్పుడు మొదటి విభాగము అత్త నటన, కోడలు ప్రతి నటన. ఓకే, సో అత్తగారు ఓకే అనకూడదు కదా, సరే. అత్తగారు ఇప్పుడు ఈ డబ్బాలో ఉండు కాగితము ముక్కల యందు కొన్ని చిత్రము పేర్లు, కొన్ని విశేషము పేర్లు రాసి ఉండును. వాటిని మనము చదువుము, మళ్ళీ ఇందులో పెట్టుము, చేతులతో నటింపుము. ఓకే, ఇందులో సహాయం ఏమైనా ఉండునా? నేను మొత్తం అదే చేసును. ఇల్లు, కుండ, ముంత, ఇల్లు, గోళికాయలు ఆడతాం. ఆటల గురించి చెప్పాలా? గోళికాయలు, పుట్టే. ఇందులో 2 పదములు ఉండము, అందులో 1 పదము గోళీ. గోళీలు ఆడేది గుంటలో పడుతుంది గోళీ. కాదు. మనము బట్టలను సర్ది ఎక్కడ పెట్టుము? అరమార్లో. ఇంకేమందరు వాటిని? బీర్వా. ఇంకేమి అందరు? సెల్ఫ్. చిట్టి చిలకమ్మ అమ్మ కొట్టిందా? గూట్లోనా? గూట్లో బెల్లం, గూట్లో గోళికాయ. గూట్లో గోళికాయ అను పదము చాలా అత్యధికంగా నటించి మీరు చాలా చేసి తిరిగి బాగా వచ్చింది. ఆ సమాధానము మీరు సరిగ్గా పట్టుకుంటారు. అద్భుతము. సరి సమాధానం. 1 మార్కు వచ్చింది మీకు. ఇప్పుడు రెండోది. లోపల బయట డబ్బులు. అది ఆట, పేకాట అంతేనా? విశేషాలు ఏమి ఉండును పేకాటలో? కింగ్. పేకాటలో ఎన్నున్నాయని చెప్పాలా? కాదు. ఎప్పుడు ఆడుతుండే వ్యక్తి పేరు? పేకాట పాపారావా? సరి సమాధానం. మీరు చెప్పండు. పాపారావు ఏమి చేసేదారు? పాపం ఆవిడ పాపారావుకి ఏమి చేయలేరు ఆవిడ, కాబట్టి ఆవిడ చెప్పలేదు. నీ కర్మ నువ్వు చెప్పుకోని అర్థం. కానీ మంచి ప్రయత్నం.
చాలా బాగా ట్రై ఇంకా నాకు ప్రయత్నం కొంచెం చేశారు ఎక్కువగా కావాలేను ప్లీజ్. 2 అయిపోయాయి మూడోది అమ్మాయి వయ్యారి భామ ఉగాది పచ్చడి గురించా? ఉగాది గురించి. అవును అత్త కోడళ్ళు. అవును. గడసరిత సౌసరి కోడలా? సరి సమాధానం. చాలా బాగా ఆడారు మీరు. ఎంతో మంది పాపం అతి కష్టం మీద ఆపుకుంటారు. వాళ్ళకి ఆ సమాధానం తెలిసినా కూడా దాన్ని ఎట్టి పరిస్థితుల్లో బయటికి చెప్పకూడదు. చెప్తే మీకు వచ్చేస్తున్న ఆన్సర్ తెలిసిపోతుంది కాబట్టి వాళ్ళు చెప్పకుండా చాలా ప్రయత్నిస్తుంటారు. అయినా కొత్త వాళ్ళు కొంతమంది వస్తారు కదా, వాళ్ళకి తెలియక చెప్పేస్తారు పాపం. వాళ్ళని ఏమనకండే. ఇక్కడతో మీకు 3 మార్కులు వచ్చాయి. ధన్యవాదములు. సో కాదు మరి ఇప్పుడు ఈ జట్టు ఆహా ఆహా జట్టు ఎలా ఆడతారో చూద్దాము. అత్తగారు అటువైపు, కోడలు గారు ఇటువైపు. అయితే ఇదిగోండి శుభాకాంక్షలు. ప్రేక్షకులు మీకు ఇమ్మన్నారు. పంపించారా? ధన్యవాదములు. థ్యాంక్ యూ. వాళ్ళు చెప్పేశారు, అది కూడా ఆయన అక్కడే పెట్టుకుంటారు. ఇవ్వండి. ఇంకా ఖాళీ లేవు ఎక్కడ. ఏం చేస్తాం. అత్తగారు వేరే జట్టు ఆడిన పద్ధతి చూశారు మీరు, చాలా అద్భుతంగా ఆడారు. వాళ్ళు ఆడిన పద్ధతికి వాళ్ళకి 3 పాయింట్లు వచ్చాయి. కాబట్టి మీ పరిస్థితి ఏమిటో చూద్దాం. మామిడికాయ, వేపకాయ, మిరపకాయ, వెర్రి. ఏంటి ఏం చెప్పింది ఆవిడ? మిరపకాయ. ఇక్కడ ఏమి రాసి ఉండును? మిర్చి. అదే చెప్పుము. అది రవితేజ అయ్యుండును, ప్రభాస్ అయ్యుండును. ధన్యవాదములు కాదు, శుభాకాంక్షలు. మొదటి మార్కు సాధించారు మీరు. ఏమంటారు? ధన్యవాదాలు. అబ్బో, కళ్ళు అంత పెద్ద చేశారండి. నేను అతి ఆనందంతో సంతోషించింది ఈ ముక్క వినగానే. పెద్ద డాన్సర్. ఇది ఒక వస్తువు పాట. వస్తువు పాట. పిట్టేమో రెట్టే. నేను రంగం స్టేజ్ మీద డాన్స్ పాట. హీరోయిన్స్ బుగ్గన వేలెట్టుకొని కొప్పన వేలెట్టుకొని కేక సాంగ్. వెరీ గుడ్. కాదంట, ఇలా అంటున్నారు. అంటే ఆనందంలో ఇలా అంటున్నారు ఆవిడ. నేను అప్పుడే చెప్పానమ్మా, వస్తువు పాట. మీ కొప్పు పువ్వులు చూపిస్తే అయిపోయేది కదండి. అందమైన అమ్మాయి అలా నేను అనుకున్నాను. ఆన్సర్ వచ్చింది కదా, మళ్ళీ ఎందుకు దాని విశ్లేషణ? ఏం చెప్పారండి మీరు? అది నేను అప్పుడే చెప్పి తిని వస్తువు పాట అంటే వాళ్ళకి అర్థం కాలే. దాని ఐటమ్ అంటే వస్తువు, పాట అంటే సాంగ్. ఐటమ్ సాంగ్. ఈ తెలుగు మరి తెలుగును పూర్తిగా వాడమన్నారు. వస్తువు పాట బాగా చెప్పి తిని. ప్లీజ్. సినిమా పేరు రాముడు. పాత సినిమానా? ఇప్పుడు న్యూ సినిమానా? హీరో సిరిగింది. ఎలాగా? హీరోయిన్ మగధీరా. వీరి సహాయం వల్ల వారికి మరో పాయింట్ వచ్చింది. సో అందుకని మీ దాంట్లో ఒక పాయింట్ తీసేసి వారికి ఒక పాయింట్ ఇచ్చేద్దాము. వద్దా? అలా అక్కడ యాక్షన్ క్లియర్ గా చెప్పారు అన్నారు. అర్థమైపోయింది. అప్పటికే ఆ విద్యుత్ సరఫరా జరగలేదు. వెరీ గుడ్. మగధీరా సరి సమాధానము. మీకు కూడా 3 మార్కులు వచ్చాయి, మీకు 3 మార్కులు వచ్చాయి. కాబట్టి ఉగాది సంబరాల్లో మనం ఇప్పుడు మొదటి విభాగం పూర్తి చేసుకున్నాం. మనం ఇప్పుడు బహుమతుల్ని పంచుకుందాము. 2 శుభాకాంక్షలు. మీకు మీ అత్తగారికి ఒక్కొక్కటి డబ్బా, మీకు మీ అత్తగారికి ఒక్కొక్క డబ్బా. ఇక్కడతో మొదటి విభాగం పూర్తి చేసుకున్నారు అత్తాకోడళ్ళు. మొదటి విభాగం అయిపోయాక 2 జట్టులకి 3 మార్కులు వచ్చింది. ఉగాది శుభాకాంక్షలు. ఉగాది సంబరాల్లో ఈరోజు మనం జరుపుకుంటున్న ఈ ప్రత్యేక కార్యక్రమంలో 2వ విభాగానికి వచ్చింది. 2వ విభాగంలో ఇప్పుడు మనము నాట్యము విభాగం అని. ఇందులో 3 పాటలు వచ్చాము. 3 పాటలకి మీ ఇద్దరి కోడళ్ళు 3 పాటలకి నృత్యించెదరు. అప్పుడు మేము ఈల వేసేదము. మేము ఈల వేసినచో మీరు ఆగిపోవాలి.
ఈల వేసినచో మీరు ఆగినచో మార్కులు వచ్చును, లేకపోతే మార్కులు గాలిలో కలిసిపోను. ఇప్పుడు మొదటి పాట వచ్చుము. నీటిలోని సాపొచ్చి నేల మీద పడ్డట్టు మనసేమో గిల్లా గిల్లా కొట్టేసుకుంటాందే. డార్లింగ్ వసిన డార్లింగ్ డార్లింగ్ ఎంత ఈ ఫీలింగ్. తొక్క మీద కాలేసి నీ ఒళ్ళో పడ్డట్టు మస్తు మస్తు సీనే రాత్రి కల్లోకొచ్చిందే. డార్లింగ్ వరినా డార్లింగ్ డార్లింగ్ ఎంత ఈ ఫీలింగ్. ఓ సచిన్ బ్యాటే తెచ్చి నన్ను సిక్సర్ పీకేసినట్టు బుర్ర గిర్రా గిర్రా మందే డార్లింగ్. రబ్బరు మూతే పెట్టి గాజు సీసాలు పక్కేసినట్టు ఒక్క పోసేస్తాంది రారో డార్లింగ్. చేసిన వెయిటింగ్ చాలే కానీ ఇప్పటికిప్పుడు పెట్టవే మీటింగ్. డార్లింగ్ వసిన డార్లింగ్ డార్లింగ్ బెగిరాయ డార్లింగ్. డార్లింగ్ వరినా డార్లింగ్ డార్లింగ్ బెగిరారో డార్లింగ్. నువ్వో చిచ్చు పొట్టి ఎన్నేనో అగ్గి పుల్ల రాయల్ పిల్ల మోగించడం దీపావళి మోత. నువ్వు కత్తి పీట నేనేమో ఆపిల్ అంట నీ పరపర చూపుల కోత నాకు ఇష్టమంట. కలుపు సెంటు బుడ్డల్లే గుప్పు గుప్పు మన్నావే పొట్టి నిండా కల్లేసుకుంటారా. నమ్మకిని కోడల్లే పూటగా ముదిచ్చి ప్రేమగా పెంచుకుంటారా డార్లింగ్. డార్లింగ్ వసిన డార్లింగ్ బెగిరాయ డార్లింగ్. డార్లింగ్ వరినా డార్లింగ్ డార్లింగ్ బెగిరారో కాదు, నాతో పాటు డాన్స్ చేస్తుంటావు, కలిసి చేస్తున్నారు కదా అని చాలా సిన్సియర్ గా చేస్తే ఏంటమ్మా? అమ్మా అమ్మా అసలే ఫినిషులు పెట్టి దాచాం. భయపడింది ఊడిపోతాను కానీ భయవేసింది వద్దులే బాబు. అమ్మా చాలా అద్భుతమైన పాటకి అద్భుతమైన నాట్యము చేశారు ఇద్దరు. కానీ చాలా మీతో చేయడం చాలా బాగుందండి. ఎంత అన్యోన్యంగా పక్కన వేస్తుంటా ఒక చేస్తున్నాడులే పక్కన ఈల వేసిన విషయం మర్చిపోయారు కాబట్టి ఇటు సైడ్ ఒక మార్కు వచ్చినది, ఇటు సైడ్ ఒక మార్కు ఎగిరినది. ఇది ఓన్లీ మొదటి పాట మాత్రమే. ఈ పంచి ఊడకుండా ఉన్నందుకు మొదటి పాటకే ఇలా ఉంటే రెండో పాటకి ఏమవును? రెండో పాట పట్టు పట్టు చెయ్యే పట్టు చిన్నదాని చెంగే పట్టు నన్ను నిల్లు దాచి పెట్టు ఓ పుల్లోడా. కట్టు కట్టు చీరే కట్టు ఒంటె చూపు దూరేటట్టు నోరు కాస్త ఊరేటట్టు ఓ బుల్లమ్మ. బుక్కు కట్టిపోయేటట్టు ముద్దు మీద ముద్దే పెట్టు లేకపోతే నా మీదట్టు ఓ పుల్లోడా. కన్నె బొట్టు కరిగేటట్టు కన్ను కొట్టకుంటే వద్దు కోరికంట నా మీదట్టు ఓ బుల్లమ్మ. నా ఈడిని తోడెట్టు రవే 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 రంగుల రబ్బట్టు రత్తి రస్తు ఇస్తా నీకు ఇద్దరు బొబ్బట్టు. రయ్యో 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 ఆకలి తీరేట్టు ఆ పులిస్తే పెడతా నీకు సోపులు తాగట్టు. పట్టు పట్టు చెయ్యే పట్టు చిన్నదాని చెంగే పట్టు నన్ను నిల్లు దాచి పెట్టు ఓ పుల్లోడా. కట్టు కట్టు చీరే కట్టు ఒంటె చూపు దూరేటట్టు నోరు కాస్త ఊరేటట్టు ఓ బుల్లమ్మ.
చల్లగా ఉన్నాయి చెక్కిళ్ళు ఆకు వక్కల నాకు వచ్చను ఎక్కిళ్ళు. అద్భుతం, అత్యద్భుతం. మరో మధుర గీతానికి మరో అద్భుతమైన నాట్యము చేశారు మీరిద్దరు. ఇంత అద్భుతమైన నాట్యం చేస్తారని నేను కూడా కలలో కూడా ఊహించలేదు. ఈ విషయం తెలుసుంటే చిరంజీవి గారి పక్కన సోనాలి బేంద్రే గారి స్థానంలో మేము ఇద్దరులో ఎవరో ఒకరిని పెట్టుకునేవాళ్ళు. బింద్రే పక్కన చెంబు చెంచా. కానీ చాలా అద్భుతమైన పాటకి అద్భుతమైన నృత్యము. ఇప్పుడు రెండో పాటలో ఇటు సైడ్ ఆగితిరి, ఇటు సైడ్ మర్చిపోతిరి. కాబట్టి ఇటు సైడ్ మార్కు వచ్చినది, ఇటు సైడ్ మార్కు ఎగిరినది. అత్తగారు, ఇప్పుడు వీళ్ళని అడిగి తెలుసుకుందాం. అత్తగారు, ఇప్పుడు మీరే కనుక ఈ కార్యక్రమానికి న్యాయ నిర్ణేత అయితే మీరు ఎలా, మీ హృదయ స్పందన ఏంటి? ఇది కయ్యము పెట్టుట, ఇది కయ్యము పెట్టుట. మాకు నారదముని వారి పోలికలు ఎక్కువ ఉంటివి. ధన్యవాదములు, ధన్యవాదములు. మూడో పాట. కంది చేనుకొచ్చినావు కన్ను నాకు కొట్టినావు ముందు ముందుకొచ్చినావు అందమంతా అరబోసి గట్టి మోపు ఎత్తుకొని గట్టు మీద పోత ఉంటే వయసు వేడి పుట్టి బొళ్ళు పొంది పిల్ల బొళ్ళు పొంది పిల్ల బొళ్ళు పొంది పిల్ల బొళ్ళు చెడి కొలిది baby నీకు happy heart beating up city love job love you're my love heart beating up come on now love. అత్తల్ని, ఎందుకంటే మీకు 2 ఛాన్సుల్లోనూ మీరు ఆగలేదు కాబట్టి సరిగ్గా మూడో పాటకి అత్తల్ని తీసుకొచ్చాను. అత్తలు తీసుకొస్తే ఏం చేస్తారంటే సాధారణంగా మా ఈ కార్యక్రమంలో వీళ్ళు ఏగానే లాయిపెట్టి కొడతారు, ఆగే ఆగు అని చెప్పి పక్కనున్న కోడల్ని కొడతారు. అలా మిమ్మల్ని కొట్టి ఉంటారు వాళ్ళు. అందుకే మీరు కరెక్ట్గా ఆగారు. అత్తలు బిజీగా ఆడుతున్నారు. ఎప్పుడు విజిలేస్తారా, ఎప్పుడు విజిలేస్తారా? మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు. మూడో పాటకి సరిగ్గా ఆగారు. మూడో పాటకి ఆగడంతో ఇప్పుడు ఒక్కొక్క టీంకి ఒక్కొక్క జట్టుకి ఒక్కొక్క పాయింట్, ఒక్కొక్క మార్కు వచ్చింది కాబట్టి ఇప్పుడు మొత్తం మార్కులు ఎన్ని వచ్చాయో చూసుకుందాం. రెండో విభాగంలో 3 పాటలకు గాను మొదటి పాటకి మీరు ఆగలేదు, రెండో పాటకి ఆగారు, మూడో పాటకి ఆగారు, 2 మార్కులు. మొదటి పాటకి ఆగారు, రెండో పాటకి ఆగలేదు, మూడో పాటకి ఆగారు కాబట్టి 2 మార్కులు. ఈ రెండవ విభాగానికి విజేతలు ఎవరో తెలియాలంటే మనం బిల్ల గాల్లోకి ఎగరేసి తలకాయ తోక తేల్చుకోనము. చప్పట్లు. తలకాయ తోక, తలకాయ తోక. తలకాయ కావాలన్నా తోక కావాలన్నా? ఏది కావాలి అత్తయ్య? తల. వారికి తల కావాలను, మనకి తోక కావాలను. ఫిక్స్ చేశారు. ఫిక్స్ కాదు, బిగించితిరి. ఇప్పుడు మనము వేసేదాము బిల్ల గాలిలోకి. నేను చేత్తో పట్టుకున్నాము. తలకాయ పడినచో మీరు రెండో విభాగం విజేతలు. ఉగాది శుభాకాంక్షలు. అది కలుపుట. శుభాకాంక్షలు. తలకాయ పడినది. అద్భుతం, అద్భుతం. మీరే గెలిచితిరి రెండో రౌండ్, రెండో విభాగము. మీరు గెలిచిన శుభ సందర్భంలో మీకోసము చపాతీలు ఒత్తుకునే ఒక పరికరం కాలుతో ఒత్తుతారా? ఆ డబ్బా చూసినచో నాకు ఎందుకో కాలుతో తొక్కాలనిపిస్తూ ఉండును. అందుకే అలా ఊపి తిని. అందరూ చప్పట్లు కొట్టుము. మీ చేతుల మీదుగా మనసులో తిట్టుకుంటూ మొహం మీద నవ్వుతో. మేము మనస్ఫూర్తిగానే ఇస్తాం. మనస్ఫూర్తిగా రండి, మీరు కూడా తీసుకోండి. అక్కడ ఒక అద్భుతమైన ఫోటోని ఏమంటారు, మనకి ఎందుకు వచ్చి కూడా నవ్వండి. తీసుకోండి అమ్మా. ముఖ చిత్రము తీసి తిరిగి మనకి ఇప్పుడు నా తలకాయ,
మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు, విజయనామ సంవత్సర శుభాకాంక్షలు. ఇది తెలుగువారి నూతన సంవత్సరం కాబట్టి మేమందరము తెలుగులో మాట్లాడడానికి ప్రయత్నిస్తున్నాము. ఇందులో ఎట్టి తప్పులు వచ్చినచో మమ్మల్ని అందరినీ క్షమించవలసిందిగా మా అఖిలాంధ్ర ప్రేక్షకులను కోరుచున్నాము. చెప్పేసాను, ఇంకా తప్పులు మాట్లాడిన ఇక్కడతో రెండో విభాగం పూర్తయినది. రెండో విభాగం పూర్తయిన తర్వాత మొత్తం మార్కులు ఎట్టు ఉన్నాయో చూసేదాము. మొదటి విభాగంలో మనకి 3 పాయింట్లు వచ్చింది, రెండో విభాగంలో మనకి 2 పాయింట్లు, మొత్తము కలిపి 5 మార్కులు. మొదటి విభాగంలో 3 మార్కులు, రెండో విభాగంలో 2 మార్కులు, మొత్తం కలిపి 5 మార్కులు. మీరు గుళ్ళో పని చేశారా? తమ్ముల మీరు పెట్టుకుని దక్షిణ నాకు సమర్పించుకోండి అమ్మా, అమ్మా అనుకోండి. మొదటి విభాగంలో 3 మార్కులు, రెండో విభాగంలో 2 మార్కులు, మొత్తం కలిపి 5 మార్కులు. ధన్యవాదములు. మూడో విభాగంలోకి వచ్చింది. మూడో విభాగంలో ఇప్పుడు మనము బంతి చెక్క ఆట ఆడుము. అత్తలిద్దరు జట్టు సారథులు కాబట్టి మీకు ఇప్పుడు నేను బొమ్మ బొరుసు వేసేదను. బొమ్మ బొరుసులో ఎవరైతే గెలిచిదరో వారు చెక్క ముందు పట్టిదిరా బంతి ముందు పట్టిదిరా అనేది తేల్చుస్తారు. తలకాయ కావాలన్నా తోక కావాలన్నా? తలకాయ కావాలన్నా. అద్భుతము, తలకాయ పడినది. అత్తవారు మీరు చెక్క కావాలన్నా మీకు బంతి కావాలన్నా? చెక్క. ముందుగా చెక్క ఎంచుకున్నారు కాబట్టి మీరు ముందు చెక్కతో ఆడడానికి సిద్ధపడ్డారు. మొదటి బంతి. ఆరు పరుగులు. రెండో బంతి. మొదటి బంతిలో 6 పరుగులు, రెండో బంతిలో 4 పరుగులు, మొత్తం కలిపి 10 పరుగులు. మూడో బంతి. కుండకి నేరుగా తగిలినచో 12 పరుగులు అమ్మా. దొర్లుకుంటూ వెళ్ళినా పాక్కుంటూ వెళ్ళినా ఇవ్వడం లేదు కాబట్టి ఇది 4 పరుగులు. 14 పరుగులు వచ్చినాయి 3 బంతుల్లో. నాలుగో బంతి. 8 పరుగులు. 22 పరుగులు వచ్చినవి 4 బంతుల్లో. ఐదో బంతి. 4 పరుగులు. 5 బంతుల్లో 26 పరుగులు చేశారు అత్తగారు. ఇంకొక బంతి మిగిలినది. మా ఆనవాయితీ ప్రకారము చివరి బంతి వేసే ముందు ఇక్కడ ఆడుతున్న వారు ఒక పాట పాడతారు. 7 కొండలపైన ఏల వెలిసావు, ఎవరికి అందక ఎందుకున్నావు. 7 కొండలపైన ఏల వెలిసావు, ఎవరికి అందక ఎందుకున్నావు. ఏడుకొండవాడ వెంకటరమణ గోవిందా. అమ్మయ్య, చాలా అద్భుతమైన పాట పాడితిరి. మీకు ఉగాది శుభాకాంక్షలు. చివరి బంతి మిగిలినది. స్కోర్ 26 పరుగులు. చివరి బంతి. పట్టుమో అత్తమ్మో. 6 పరుగులు వచ్చింది. 32 పరుగులు 6 బంతుల్లో. మరి ఇప్పుడు కోడలు గారు ఎన్ని పరుగులు చేస్తారో చూద్దాము. మొదటి బంతి. మీరు వేరే రాష్ట్రంలో విసిరితిరి, దయచేసి ఈ రాష్ట్రంలో విసిరవాలి. బ్యాట్ తో కాకుండా ఇంకెలా కొట్టొచ్చా? ఇంక ఏ వస్తువు వాడడానికి వీలు లేదు మామ. ఈ ఆటలో ఒకే వస్తువు వాడాలి. మొదటి బంతి. ఈవిడ పీకింది కాబట్టి 6 పరుగులు. 38 పరుగులు అయినాయి మొత్తము. రెండో బంతి. ఈవిడ కొట్టినచో ద్విచక్ర వాహనం వేసుకుని వెళ్ళి బంతిని వెతకవలనేమో కాబట్టి 8 పరుగులు వచ్చినవి. ఆ బంతి ఎవరికి తగిలినచో గోపు గులాబ్ జామ్ అవ్వును. కొంచెం జాగ్రత్తగా ఉండుము. ఇప్పుడు మూడో బంతి. గులాబ్ జాములు ఎక్కడ అయ్యేటట్టు త్రుట్లో తప్పిన పెరు ప్రమాదం. 6 మూతులను దాటుకుని ఆ బంతి బయటికి పోయినది. మధ్యలో ఏ మూతికి తగిలినచో మూతి వాచుడు కాబట్టి 8 రన్నులు వచ్చాయి. 54. అమ్మా అమ్మా అమ్మా. తగలింది. నాకు తగలలేదు. తగలలేదు. లేదు, పక్క నుంచి వెళ్ళినది. అది పక్క నుంచి పోయిన కారణముగా
మీరు ఈసారి కొట్టిన బంతికి అనుకూలంగా నుంచుండేది. ఇప్పుడు మాత్రం 6 పరుగులు వచ్చింది. 6 పరుగులు రావడంతో స్కోరు కాదు, పరుగులు 60కి చేరితివి. 5వ బంతి. పాక్కుంటూ కాదు, నేరుగా వచ్చి తాకవాలి నువ్వు. కాబట్టి 4 పరుగులు, 64 పరుగులు చేశారు మీరు. ఇంకా చివరి బంతి మిగిలింది. చివరి బంతికి ముందు ఒక పాట. పాడమని చెప్తున్నా, మీరు పాడనమ్మా. ఎవ్వరేం మాట్లాడరు, మీరు పాడరు. మీరు మంచి పాట పాడారు. పాడేశారు, మీరు వినలేదు. లేదు, అది డిస్టర్బెన్స్ వచ్చి నేను జరుపుతున్నాను. పాట మంచి పాట, ఏదో ఒక లైన్. మళ్ళీ ఎన్నిసార్లు చెప్పాలరా మీకు? సార్ వస్తారా అట, సార్ వస్తారా అట. రారా సార్ రారా? ఘటోత్కచ టైప్ లో నుంచి బ్యాట్ కూడా వచ్చేస్తుంది ఈసారి వెళ్తే. నువ్వు పాడమ్మా. సూపర్! ఉగాది శుభాకాంక్షలు. మీకు వెంటనే శాలువా కప్పి చిటికలు వేయాల్సిందే. చివరి బంతి మిగిలినది. అనుకున్నాను చెప్తే నాకే కొడుతుందని. 4 పరుగులు వచ్చాయి. 68 మొత్తం పరుగులు. ఇక్కడ అత్తా కోడళ్ళు ఇద్దరు కలిసి 68 పరుగులు సాధించారు. ఇప్పుడు 70 పరుగులు చేయడానికి సిద్ధపడ్డారు ఆ జట్టు అత్తా కోడళ్ళు. మొదటి బంతి. నాలుగు పరుగులు. రెండో బంతి. అమ్మా 6 పరుగులు. మొత్తం కలిపి 10 పరుగులు. మూడో బంతి. 4 పరుగులు. 14 పరుగులు 3 బంతుల్లో. అత్తవారు మీరు కొంచెం బ్యాట్ని ఇలా ఎత్తవలేను. 4వ బంతి. అమ్మా ఆవిడ అటు ఎటో దిక్కులో కొడదామనుకున్నారు, కానీ బంతి ఇటువైపు వచ్చినది. పాపం ఈవిడ టిప్ప పగిలినది. 6 పరుగులు. మొత్తం 4 బంతుల్లో 20 పరుగులు వచ్చాయి. 5వ బంతి. 4 పరుగులు. 24 పరుగులు మొత్తము. 5 బంతులు అయిపోయాయి. చివరి బంతికి ముందు అత్తగారు పాట పాడతారు. విన్నారా అలనాటి వేణుగానం మ్రోగింది మరలా, అలనాటి వేణుగానం మ్రోగింది మరలా, పుట్టింది ఎంతో గొప్ప వంశము, పెరిగింది ఏదో మరో లోకము. ఏయ్ సూపర్! గాడ్ ప్రామిస్. ఇది ఏ పాట నాకు కూడా తెలియదు, ఇప్పటివరకు నేను వెళ్ళలేదు. దేవుడు చేసిన మనుషుల్లో రామారావు గారు జయలలిత గారి పాట. అమ్మా ఇది దేవుడు చేసిన మనుషుల్లో రామారావు గారు జయలలిత గారి మధ్యలో వచ్చిన పాట కదా. అద్భుతమైన గానముతో ఇప్పుడు మనం చివరి బంతికి చేరుకున్నాము. చివరి బంతికి రాకముందు మన మార్కులు 24 పరుగులు. చివరి బంతి. ఆరు పరుగులు వచ్చింది. 6 పరుగులు. సో 6 పరుగులు రావడంతో ఇప్పుడు మొత్తము మనకి 30 పరుగులు చేశారు అత్తగారు. మనం ఇంకో 40 పరుగులు చేసినచ్చు అయిపోయింది. అంతే కదమ్మా కోడలు గారు? మీరు చెక్క పట్టుకోండి. 6 బంతులు 40 పరుగులు కావాలి కోడలు గారికి. అవి కొడితే కానీ గెలవరు, కాబట్టి కొట్టడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి అత్తగారు మీరు జాగ్రత్తగా వేయండి. మొదటి బంతి. 4 పరుగులు వచ్చాయి. రెండో బంతి. 6 పరుగులు. కోడలు గారు 10 పరుగులు కొట్టారు. మూడో బంతి. 4 రన్స్. మొత్తం 14 రన్లు కొట్టారు కోడలు గారు. మీ అత్తగారు 30 రన్లు కొట్టారు. మొత్తం 44 పరుగులు చేశారు. మొత్తం ఇంకా 26 పరుగులు కావాలి 3 బంతుల్లో. 3 బంతుల్లో 26 అనగా 3 సార్లు 8 కొట్టండి. నేను వెళ్ళి కాస్త జిమ్కి వెళ్ళొస్తాను. జిమ్కి వెళ్ళి కాస్త. 4వ బంతి. 6 పరుగులు. 20 పరుగులు కొట్టారు కోడలు గారు. 5వ బంతి. 4 పరుగులు. ఇక చివరి బంతి మిగిలింది. కోడలు గారు అప్పుడే 24 పరుగులు చేశారు. ఇంకా 16 పరుగులు మాత్రమే చేయాలి చివరి బంతిలో. 16 కష్టం లేదు. ఎందుకు? కొట్టచ్చు.
కాబట్టి చివరి బంతి ఆడే ముందు ఒక పాట. చలి చలిగా అల్లింది గిలి గిలిగా గిల్లింది నీ వైపే మళ్ళింది వయసు చిటపట చిందేస్తుంది అటు ఇటు దూకేస్తుంది సతమతమైపోతుంది వయసు. చాలా అద్భుతమైన పాట. వెరీ గుడ్, సూపర్ హిట్ సాంగ్. ఇదంటే నేను మాఘమాసం వేసేసుకుంటాను మళ్ళీ. ఒక పాట చాలు, ఒక చాలు, తూచు ఒక పాటే. కాబట్టి చివరి బంతి మిగిలినది 16 రన్లు కావాలను. ఈ ముక్క ముందు చేసినచో ఏమైనా ఉపయోగం ఉండుము. ఇప్పుడు 8 పరుగులు వచ్చింది. ఇందాక కొట్టినంటే ఆ 16 వచ్చాను. కాబట్టి 16లో 8 వచ్చాయి. కాబట్టి మనం ఇంకా 8 తక్కువలో ఉన్నాం. 70కి 8 తక్కువ అంటే 62 చేసాం మనం. 6 పాయింట్లు వచ్చాయి. అండ్ 68 చేసాం కాబట్టి మనకి 7 పాయింట్లు వచ్చాయి. మీ చేతుల మీదుగా ఈ దోశల బొచ్చుని వాళ్ళకి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. అస్సలు అతుక్కొని బొచ్చు, నాన్ స్టిక్ ప్యాన్, అస్సలు అతుక్కొని బొచ్చు. రండమ్మా, మీ చేతుల మీదుగా రండి, మీరు కూడా తీసుకోండి. ఉగాది శుభాకాంక్షలు. ఉగాది శుభాకాంక్షలు. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. ఇక్కడతో 3వ విభాగం కూడా పూర్తయిపోయినది. 3వ విభాగం పూర్తయిపోయిన తర్వాత ఇటు సైడ్ జట్టుకి మనకి 3, 2, 5 పాయింట్లు, 5 మార్కులు, 5 మార్కులు, ఇప్పుడు 6 మార్కులు, మొత్తం కలిపి 11 మార్కులు. ఇందాక 3, 2, 5, ఇప్పుడు మనకి 7 మార్కులు, 12 మార్కులు. ఇక్కడతో 3వ విభాగం పూర్తి చేసుకున్నాము. 4వ విభాగంలోకి అడుగు పెట్టేదాము. అందులో మొత్తం తిండి కార్యక్రమమే. కాబట్టి ఆ తిండి సామాన్లన్నీ మీ అందరికీ విజయనామ సంవత్సర శుభాకాంక్షలు, ఉగాది శుభాకాంక్షలు. ఇందులో మేము ఇప్పుడు 4వ భాగానికి వచ్చాము. 4వ భాగంలో ఇప్పుడు వీళ్ళు ఉగాది పచ్చడిని తింటారు. ఈ బొచ్చులో ఉన్న మళ్ళీ ఈ పాత్రలో ఉన్న ఉగాది పచ్చడిని ఎంత తొందరగా మీరు తింటే అన్ని ఎక్కువ మార్కులు మీకు వచ్చాయి. కూడా తినాలనిపించేదేమోనండి. ఆ బొచ్చులో ఉన్నాను కానీ ఏంటి ఏదో మీ అభిమానం. ఉగాది శుభాకాంక్షలు. ఇప్పుడు మీ 3 నిమిషాల వ్యవధి మొదలవబోతోంది. 1, 2, 3 లగెత్తుము. మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు. చప్పట్లు కొట్టుము, గట్టిగా కొట్టుము. ఈ ఉగాది పచ్చడి తిన్నవాళ్ళు చప్పట్లు కొట్టద్దు. చప్పట్లు కొట్టినచో చేతులు అతుక్కునుము. ఇంకా తెస్తానమ్మా. బాత్రూమ్ తప్ప బాబు ఇంకొంచెం తీసుకురామ్మా. మా డార్లింగ్స్ కి అందలేదు. వీళ్ళ దగ్గర ఖాళీగా ఉందిలే కొంచెం. చాలు చాలు. నాకు తెలిసి ఈ పాటికి లోపల రకరకాలుగా ఉండను. బాగుందా? పర్లేదంటారా? బాగా చేశారమ్మా వాళ్ళు? బాగుందా? ఓకే. ఉగాది పచ్చడి ఎక్కువ తినచ్చో జరుగును. వెంటనే మంచినీళ్ళు తాగినచ్చో సరిగా మబ్బదని. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. అత్తగారు, షూటింగ్ సమయంలో విరామం వచ్చినప్పుడు, అంటే మామూలు రోజుల్లో, షూటింగ్ లేని రోజుల్లో ఏం చేస్తుంటారు సరదాగా? బ్లాక్ అండ్ వైట్ సినిమాలు చూస్తూ ఉంటాను. బ్లాక్ అండ్ వైట్ సినిమాలు చూస్తారు. ఎన్నాళ్ళు దొరుకుతుంది మీకు? నెలలో ఎన్ని రోజులు దొరుకుతూ ఉంటుంది విరామం? అంటే మొన్నటి వరకు 28 days 29 days పనిచేశాను. ఓకే. ఇప్పుడే కొంచెం బ్రేక్ తీసుకున్నారు. కొంచెం అంటే చిన్న కోడలు క్లోజ్ అయింది కదండి. అవును. సో కొంచెం బ్రేక్. నెక్స్ట్ మంత్ నుంచి మళ్ళీ బిజీ. కోడలు గారు, ఖాళీ సమయంలో మీరు ఏం చేస్తూ ఉంటారు? తింటుంటా. అంటే అది కూడా తింటున్న టైంలో ఖాళీ ఎవరి గ్యాప్ దొరికితే, ఒకవేళ ఖాళీ ఉంటే పాటలు బాగా వింటాను, చూస్తాను. మ్యూజిక్ బాగా ఇష్టం. కానీ పాడరు. పాడలా? పాడారు. కాదు, మీరు మా మాసం ఆ పాట పాడరా? అదేనా ఇందా పాడుతుంది ఆవిడ? ఆ పాట పాడరా మా కోసం.
10 9 8 అది కింద దింపుతుంది ఆవిడ. అది దింపే ప్రక్రియ, కింద దింపుతున్నారు ఆవిడ పచ్చడిని. ఇది మూలంగా యావత్ ప్రజానికానికి తెలియజేసేది ఏమనగా ఇక్కడున్న 2 బొచ్చులు శాంతం పూర్తి చేశారు అత్తాకోడళ్ళు. మరి ఈ జట్టులో కోడలు గారు పూర్తి చేశారు, అత్తగారు కొంచెం దిష్టికి వదిలేశారు. కాబట్టి ఇటు సైడు అత్తగారు తిన్నదానికి 7 మార్కులు, కోడలు గారు తిన్నదానికి 10 మార్కులు, మొత్తం 17 మార్కులు. ఇటు సైడు అత్తగారు తిన్నదానికి 10 మార్కులు, కోడలు గారు తిన్నదానికి 7 మార్కులు. సో ఇరు జట్లకు 17 మార్కులు వచ్చినవి. 17 వచ్చినచో ఇప్పుడు ఈ 4వ విభాగము ఎవరు గెలిచారో తెలియాలంటే మనం బొమ్మ బొరుసు వేసుకోవాలి. బొమ్మ బొరుసులో ఎవరైతే గెలుస్తారో వారే ఈ విభాగంలో గెలిచిన వారు అవుతారు. వాళ్ళే 32 బొచ్చులు గెలుచుకోబోతున్నారు. అందరూ చప్పట్లు. అత్తగారు తలకాయ కావాలా తోక కావాలా? తల. చప్పట్లు కొట్టుము. శుభాకాంక్షలు. తోకబడినది కాబట్టి మీరే గెలిచారు. మీరే ఈ 4వ రౌండ్. కానీ 4వ విభాగంలో వీళ్ళు గెలిచారు, కానీ మార్కులు మాత్రం సమానం. 17 మార్కులు వచ్చినాయి. ఓన్లీ డబ్బా మాత్రమే వారికి వెళ్ళను. ఇక్కడతో 4వ విభాగం కూడా పూర్తి చేశారు. 4వ విభాగం పూర్తయిన తర్వాత 17 పాయింట్లు మీకు వచ్చాయి. ఇందాక మన దగ్గర 11 పాయింట్లు ఉన్నాయి. 11, 17, 28. 12, 17, 29. ఇక చిట్ట చివరి విభాగం మిగిలి ఉన్నది. అది ఎవరు గెలిచినచో వారికి గడసరి అత్త సోసరి కోడలు 2 అను కీర్తి కిరీటం పొందురు. అదేంట్రా కీర్తి చేసేలాగా గెలిచెదరు. ఇవాళ మన ఈ కార్యక్రమాన్ని గెలిచెదరు. వారు ఎవరు అనేది ఇప్పుడు మరి కాసేపట్లో తెలుస్తుంది. ఉగాది పర్వదినాన ఈ రోజు మనం ఈ ప్రత్యేక కార్యక్రమంలో చివరి విభాగంలోకి వచ్చాము. చివరి విభాగంలో ఇప్పుడు మనము ఈ గ్లాసుల్ని ఒకదాని మీద ఒకటి పేర్చుకుంటూ ఒక గోడలాగా కట్టేదాము. ఆ గోడలా కడుతున్నప్పుడు కింద 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1 పెట్టిన తర్వాత అది 5 సెకండ్లు నుంచోవాలి. అది 5 సెకండ్లు నుంచున్నచో మనకు ఒక పాయింట్ వచ్చాము. ఓకే, ఇటు చీర చెంగు అటు చీర చెంగు పెడదాము గాలి రాకుండా. లేదు, మేము గాలిని ఆపేదాము. ఒరే గాలిని ఆపండ్రా. ఆపకపోయినచో ఈ ఉగాది రోజు మీకు వద్దు. 1 2 3 లగెత్తండి. అవునవును, గాలి వచ్చుచున్నది. నాకు అర్థమైనది, గాలి వచ్చుచున్నది. అది ఏమో చల్లగా ఉంది. మీరు కొంచెం వారి మోకాల్ని వాడి 2 గ్లాసులను పెట్టడం జరిగింది. హతవిధి ఇప్పుడుంది పెళ్లి. ఎవరికో తెలుసా? కాలేదు ఇంకా అన్నారు. ఎవరో నాకా? మా ఇంట్లో అసలే సంబంధాలు పెళ్లి. ఇప్పుడు ఈయనొకరు ఈ కండువా వేసుకొని. ఏమైంది? అయ్యా మీకు దండం పెడతానయ్యా, నాకు అసలే టెన్షన్ గా ఉంది. కింద వరుస స్ట్రైట్ గా లేనిచో పై వరుస వంకరగా ఉంది. అది గుడ్డేం కాదు, గాలి. మళ్ళీ ఆ లొంగున్నప్పుడు నేను పడేశారంటారు. ఎందుకు వచ్చినాడు నేడు తిరుగుంటా అంటే ఇప్పుడు నాకు నేను ప్రేక్షక పాత్రునమ్మా, నేను నిమిత్ర మాత్రుని. నేను చెప్పాను ముందే, గేమ్ స్టార్ట్ అవ్వక ముందే పెళ్లి ఉంటుందని. ఇదే పెళ్లి. పెళ్లి ఇలా ఉంటుందా? అయితే నేను చేసుకోను. అందరూ బాగుంటుందని చెప్పారు, మరి పెళ్ళైన తర్వాత ఇదే పరిస్థితి. అయితే నేను ఇంకో 2 ఏళ్ళ వరకు చేసుకోను. ఇంకా కొన్నాళ్ళు ఆనందంగా ఉందాం అనుకున్నా. అక్కడైనా పడుతుంది గాలి, అక్కడ కూడా వచ్చును. నేను ఇలా ఆడుకుంటాను. ఇలా మీరు వేరు కుంపటి పెట్టడం మంచిది కాదు. వీళ్ళు చూడండి పిచ్చి అమాయకులు, అలా పెడుతూనే ఉన్నారు, అది పడుతూనే ఉంది. మీరు ఏమైనా చెప్పిస్తారా వాళ్ళని? వాళ్ళు పెట్టేసేలా ఉన్నారు.
గాలి దేవుడు కరుణిస్తే ఇంకే. ఎందుకో మీ బాధ విన్నట్టున్నారు ఆయన, ఒకసారి చూడండి. నన్ను తిట్టుకుంటారు ఎందుకు? ఆవిడ టంగ్ ఉంది చూశారు, చాలా పవర్ఫుల్. అమ్మో అన్యాయంగా అలాంటి మంచి అసలు స్వామి మీరేంటి 2 పెట్టారు బ్యాచ్, ఏదో ఒకటి ఫినిష్ చేయండి. ఆ బ్యాచ్ ఈ బ్యాచ్ నాకు అర్థమైంది చావట్లేదు. ఓం ఓం అది ఓ మంత్రం వికటించింది, ఆవిడ మంత్రించారు కానీ అది వికటించింది. అయిపోతుంది, గాలి కాసేపు రావద్దు ప్లీజ్ అన్నారా? నాకు ఎందుకో ఎడం కన్ను బాగా దొరుకుతున్నది. 10 9 8 7 ఇప్పుడు తెలుగులో చెప్తాం మనం. 5 4 3 2 1. చూడండి చూడండి, చూశాను 1 2 3 1 2 మీరు లేట్గా లెక్క పెడితే అలాగే పడిపోతుంది. మీ 3 మార్కులు ఉన్నాయి, కంగ్రాచులేషన్. మీరు అక్కడ లేట్గా కౌంట్ చేశారు, అందుకు మాది ముందు పడిపోయింది. అవునమ్మా, అయితే ఓ పని చేద్దాం, ఇద్దరికి సమానంగా పాయింట్ ఇస్తాం. అది అలా ఇవ్వండి. మా గడిసరి అత్త సౌసరి కోడలు 2లో ఉగాది సందర్భంగా మనం జరుపుకుంటున్న ఈ ప్రత్యేక కార్యక్రమంలో ప్రత్యేకంగా అత్త కోడలుగా మీరు విచ్చేశారు మా షోలో. కానీ ఇది ఒక ఉగాది సంబరాలు కాబట్టి, ఉగాది పండగ రోజు మీరు మా కార్యక్రమానికి వచ్చారు కాబట్టి మీ నలుగురిని విజేతలుగా ప్రకటిస్తున్నాము. ఇక దయచేసి ఆ గ్లాసుల గోల వదిలేయండి. ఇంకా మీరు పెట్టినా పెట్టకపోయినా మేము మీకు విజేతగా డిసైడ్ చేసాం. గాలి దేవుడు ఇప్పుడైనా కోఆపరేట్ చేయకపోతాడా అని చూస్తున్నాను నేను. ఏదో చేసి ఆగిందా లేదా? ఓం పంచి కట్టిన పంతుల్ని నేను, నా మాట ఎవడు కాదనలేడు, మన నాలిక లాంటిది. ఓకే, మా కార్యక్రమంలో విచ్చేసినందుకు అత్తగారు మీరు ఎలా, మీ హృదయ స్పందన ఏంటి, మీరు ఏమనుకుంటున్నారు? నాకు చాలా ఆనందంగా ఉందండి, చాలా ఎంజాయ్ చేసాం. కోడలు గారిని అడిగి చూద్దాం. భావన గారు? నేనైతే ఎంత ఆనందంగా ఉన్నానో చెప్పలేను, చాలా 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 సంతోషంగా ఉన్నాను. నేను ఈ కార్యక్రమం మొదలవడానికి ముందే చెప్పాను, నేను ఇంతకు ముందు కూడా నేను చేసినప్పుడు చాలాసేపు నవ్వుకుంటూనే ఉన్నాను. స్పెషల్లీ చాలామంది యాంకర్స్ని చూసాం, అందులో తినతో నవ్వుతూనే ఉంటాం. ధన్యవాదములు. అలాగే ఆహా జట్టు అత్తగారు? నాకు ఈ ప్రోగ్రామ్ అంటే చాలా ఇష్టం అండి. రోజు 4:30 అయ్యేసరికి టీవీ ముందు కూర్చుని నా షూటింగ్ లేనప్పుడల్లా ఈ ప్రోగ్రామ్ చూస్తాను, మీ యాంకరింగ్ వల్ల. థ్యాంక్ యూ ధన్యవాదములు. కోడలు గారు? థ్యాంక్ యూ జీ తెలుగు. ఆల్రెడీ నేను చేశాను ఇంతకుముందు, బట్ అప్పుడు చాలా ఎంజాయ్ చేశాను, ఇప్పుడు కూడా చాలా ఎంజాయ్ చేశాను. అండ్ మరియు మా గడిసరి అత్త సౌసరి కోడలు 2లో ఇలా ప్రత్యేకంగా మీరు అందరూ వచ్చినందుకు, పాలు పంచుకున్నందుకు మా అందరికీ చాలా సంతోషంగా ఉంది. చివరిగా అత్తగారు వెళ్ళిపోయే ముందు మా కోసం మన మిర్చి లో వాడిన డైలాగ్ని ఒకసారి. ఇగో ఈయనండి. నేను ఇప్పుడే ఆఫీస్ నుంచి వచ్చాను. వచ్చావా? పోయి గుడ్ల మాసుకురా, కడుపులో కత్తు కూడేద్దు కానీ. యు మీన్ దిస్ ఇస్ గుడ్డా? పువ్వా? కడుపులో యు మీన్ కడుపులో? వాడే స్టైల్ అలాగేడా? ఈ విజయనామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు మా జీ తెలుగు ప్రేక్షకులందరికీ. మరో ఎపిసోడ్లో మరో అత్త కోడలతో మీ ముందు ఉంటాం. ఈరోజు తెలుగులో చాలా మటుకు ప్రయత్నించాం. ఇలాగే అందరూ కాస్త తెలుగును కూడా గౌరవిస్తూ తెలుగు భాషను కూడా ముందుకు తీసుకెళ్తూ ఉండాలని కోరుకుంటున్నాము. గడిసరి అత్త సోసరి కోడలు 2 నుంచి అందరికీ ఉగాది శుభాకాంక్షలు.